నమస్కారం మిత్రులారా, ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ఆల్పై ట్యాప్ చేయండి. నవగ్రహాలకు ఎలా ప్రదక్షిణలు చేయాలి, ఏ నియమాలు పాటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి? ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేయండి. నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి. వాటిని పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. అయితే ఎలా చేయాలి, ఎన్నిసార్లు చేయాలి అనే విషయం తెలుసుకుందాం. నిజానికి నవగ్రహాలు ఎప్పుడు ఎలా ప్రదక్షిణలు చేయాలో చాలామందికి తెలియదు. ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో తెలియదు. నవగ్రహాలకు ప్రదక్షిణం చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో తెలియదు. అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మానవ జీవం, మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహ స్థితులపై ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. గ్రహస్థితిలో మార్పుల వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం కానీ, లాభాలు సంతోషాలు కలిసి రావడం కానీ వస్తూ ఉంటాయి. నవగ్రహ ప్రదక్షిణలు మనిషి కష్టనష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. కొంతమంది ప్రదక్షిణలు చేసేటప్పుడు నవగ్రహాలు తాకుతూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు ఇలా తాకకుండా ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహ ప్రదక్షిణ చేయటానికి మండపంలోకి వెళ్ళే ముందు సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమవైపు నుండి, అంటే చంద్రుడి వైపు నుంచి కుడివైపునకు 9 ప్రదక్షిణాలు చేయడం ఉత్తమం. ప్రదక్షిణాలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపు, అంటే బుధుడి వైపు నుంచి రాహువు కేతువును స్మరిస్తూ 2 ప్రదక్షిణాలు చేయవచ్చు. చివరిగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి నవగ్రహకు వీపు చూపకుండా వెనకకు రావాలి. ఇలా చేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది. శివాలయాల్లో నవగ్రహాలకు ప్రత్యేకమైన సన్నిధి ఉంటుంది. మూల విరాట్టును సందర్శించుకుంటూ బయటికి వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి. ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ 9 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేస్తున్నంతసేపు నవగ్రహ స్తోత్రాలు చదవాలి. 9 గ్రహాలకు స్తుతిస్తూ శ్లోకాలు చదివి 9 ప్రదక్షిణాలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహు కేతువులు మరో 2 ప్రదక్షిణాలు, అంటే మొత్తం 11 చేస్తే చాలా మంచి ఫలితం అని చెప్పవచ్చు.